మనం క్రికెట్లో చాలాసార్లు డక్అవుట్ అయ్యారు బ్యాట్స్మెన్ అని వింటూ ఉంటాం. అసలు డక్అవుట్ అంటే మనం రెగ్యులర్గా అనుకునేది 0 రన్స్కి అవుట్ అయ్యాడు అనేసి. కానీ డక్అవుట్స్కి కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అసలు డక్అవుట్ అనేసి ఎందుకు అంటారంటే బాతుగుడ్డు మరియు సున్నా ఒకటే ఆకారంలో ఉంటాయని చెప్పేసి డక్స్ ఎగ్ అవుట్ అనేసి అనేవాళ్ళు. ఈ డక్అవుట్ 1886లో స్టార్ట్ అయింది. వేల్స్ రాజు ఒక మ్యాచ్లో 0 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో ఒక న్యూస్ పేపర్ అతను ఆ స్కోర్ని బాతుగుడ్డుతో పోల్చి డక్స్ ఎగ్ అవుట్ అనేసి రాశాడు. దాని తర్వాత డక్స్ ఎగ్ అవుట్ కాస్త డక్అవుట్ అయింది. ఇంకా డక్అవుట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అవి గోల్డెన్ డక్, ఇన్ కేస్ మొదటి బంతికి అవుట్ అయితే అది గోల్డెన్ డక్. సిల్వర్ డక్ వచ్చేసి 2 బంతుల్లో అవుట్ అయితే అది సిల్వర్ డక్. బ్రాంజ్ డక్ వచ్చేసి 3 బంతుల్లో అవుట్ అయితే అది బ్రాంజ్ డక్. రెగ్యులర్ డక్ అంటే 3 బంతుల కంటే ఎక్కువ ఆడేసిన తర్వాత అవుట్ అయితే అది రెగ్యులర్ డక్. లాస్ట్ వచ్చేసి డైమండ్ డక్. అసలు ఒక బంతి కూడా ఆడకుండా అంటే మోస్ట్లీ రన్అట్ అయితే బాల్ ఫేస్ చేయకుండా దాన్ని డైమండ్ డక్ అనేసి అంటారు. డక్అవుట్స్లో రికార్డ్ వచ్చి శ్రీలంక ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్కి ఉంది. అతను టోటల్ 59 సార్లు డక్అవుట్ అయ్యాడు. మనం చూసే స్కూల్ బస్సెస్ ఆర్ కాలేజ్ బస్సెస్ అన్నీ ఎల్లో కలరే ఉంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎల్లో కలరే ఎందుకు ఉంటుంది అని చాలామందికి తెలియదు. స్కూల్ బస్సెస్ ఎల్లో కలర్లో ఉండడానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. కామన్గా అన్ని కలర్స్లో ఎల్లో కలరే అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మిగతా బ్రైట్ ఆర్ లైట్ కలర్స్తో పోలిస్తే ఇంకా ఆ కలర్స్ మనకి దూరం నుంచి చూస్తే స్పష్టంగా కనిపించవు. రెడ్ కలర్ అంటే ఎమర్జెన్సీకి సిగ్నల్, సో ఆల్రెడీ ఆ కలర్ ఎమర్జెన్సీ వెహికల్స్కి ఉంటుంది. ఎల్లో కలర్ మిగతా వాటితో పోలిస్తే 1.2% అట్రాక్టివ్ ఉంటుంది. వర్షంలో అయినా పొగమంచులో అయినా స్పష్టంగా కనిపిస్తుంది ఆ కలర్. సో దీనివల్ల మిగతా వెహికల్స్ డ్రైవర్స్ ఈజీగా వెహికల్ని చూడగలుగుతారు. సో అందుకే స్కూల్ బస్సెస్ అండ్ కాలేజ్ బస్సెస్కి ఎల్లో కలర్ ఫిక్స్ చేశారు. చంద్రుడు మన భూమి నుంచి దూరంగా వెళ్తున్నాడు. అవును, రీసెంట్గా జరిగిన పరిశోధనలో తేలింది. చంద్రుడు సంవత్సరానికి 3.8 సెంటీమీటర్ల దూరం కదులుతున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. సో ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయం కాస్త 25 గంటలు అవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు. 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఒక రోజు అంటే ఓన్లీ 18 అవర్స్ వరకు ఉండేదంట. అది కాస్త ఇప్పుడు చంద్రుడు దూరంగా జరుగుతూ ఇప్పుడు ఉన్న 24 గంటలు అయ్యింది. కానీ భవిష్యత్తులో 25 గంటలు అవుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. టెన్షన్ పడకండి, అది ఈ 5 to 10 ఇయర్స్లో అయితే అవ్వదు. దానికి ఇంకా 200 మిలియన్ ఇయర్స్ పడుతుందని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. మన దేశంలో ఎన్నో అద్భుతమైన రాతి కట్టడాలు ఉన్నాయి. అలానే వాటి చరిత్ర కూడా మనకు తెలుసు. కానీ మెక్సికోలో ఒక 17 ఓన్లీ తలలు ఉన్న రాతి విగ్రహాలు దొరికాయి. అవి చాలా పురాతనమైనవి. అవి ఆల్మోస్ట్ 200 BC అంటే బిఫోర్ క్రైస్ట్. అవి ఓల్మేక్ అనే ఒక రిలీజియన్ వాళ్ళకి సంబంధించినవి అని ఆర్కియాలజిస్టులు చెప్పారు. ఈ 17 తలలను అగ్నిపర్వత బాస్టాల్ బండరాలతో చెక్కారు. అన్నీ కూడా ఏకశిలా శిల్పాలే. వీటిలో 5 అడుగుల నుంచి 11 అడుగుల వరకు విగ్రహాలున్నాయి. వీటిలో కొన్ని 50 టన్నుల వరకు ఉన్నాయి. వాటిలో కొన్ని తలకిందులుగా పాతిపెట్టారు. అది ఒక ఎత్తు అయితే అవి పాతిపెట్టిన స్థలంకి అలాంటి రాయి దొరికే దూరానికి 60 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. 60 కిలోమీటర్ దూరం నుంచి తీసుకొచ్చి అక్కడ చెక్కి పాతిపెట్టడం అంటే అది అద్భుతమనే చెప్పాలి. వాటిని రాయితోనే చెక్కారు అని శాస్త్రవేత్తలు చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు ఈ మధ్య ఒక మెసేజ్ చూసి ఉంటారు. అది చాలా వైరల్ అయ్యింది. అది ఏంటంటే ఒక మనిషి పైన 1 కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఆర్బీఐ వారికి భారీ జరిమానా విధిస్తుందని చెప్పేసి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఒక మనిషి అంటే ఒక వ్యక్తి పైన ఎన్ని బ్యాంకు ఖాతాలైనా కలిగి ఉండవచ్చు. దానిపైన ఎలాంటి ఫైన్స్ ఉండవు. కానీ మనం అవసరం ఉన్న వరకే సేవింగ్ అకౌంట్స్ తీసుకోవాలి. లేకపోతే బ్యాంక్ వాళ్ళు మినిమం బ్యాలెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ ఫీ, సర్వీస్ ఫీ ఇలా వేసుకుంటూ వెళ్తారు. సో మనకి ఎన్ని అవసరమో అన్ని అకౌంట్స్ తీసుకోవాలి.